క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. న్యాయాధిపతుల గ్రంథంలో అనేక మార్లు మనము చూస్తున్నటువంటి మాట, తన ఇష్టానుసారముగా ఆనాటి ఇశ్రాయేలీయులు ప్రవర్తించుచుండిరి. ఆ ముగింపు అధ్యాయము ముగింపు వచనములో చెప్పబడుతున్నటువంటి మాట, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చను అనేటటువంటి విషయము ఇక్కడ చెప్పబడుతూ ఉంటున్నది. ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవన విధానం అంతా కూడా, వారి ప్రయాణం అంతా కూడా దేవునికి విరోధంగానే సాగింది. మోషే అహరోనులకు విరోధంగా సాగింది. దేవుడు వారి బానిసపు జీవితం నుండి విడుదల కలగజేసి వారికి ఒక స్వేచ్ఛను కలగజేయగా, ఆ స్వేచ్ఛను వారు మరి అలుసుగా తీసుకొని అది వారి పతనానికే కారణమైనట్లుగా మనము చూస్తాము. ద్వితీయోపదేశ కాండంలోనే మోషే ద్వారా దేవుడు హెచ్చరించాడు. 12వ అధ్యాయం 8వ వచనంలో, నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు అనేటటువంటి విషయము మరి దేవుడు అక్కడ చెప్పినట్లుగా చూస్తాము. మీరు చేయొద్దు అని దేవుడు నిర్ణయించి ఆజ్ఞ ఇచ్చినప్పటికీ వారు తమ వ్యక్తిగత జీవితాలను ఎన్నడూ మార్చుకున్నటువంటి వారుగా కనబడరు. మోషే యెహోషువ మరణము తర్వాత దేవుడు వారికి న్యాయాధిపతులను నియమించినప్పటికీ వారి జీవితములలో మార్పు లేదు. వారు ఇష్టానుసారముగా జీవించుటకు, ఇష్టానుసారముగా ప్రవర్తించుటకు అలవాటు పడి దేవుని యొక్క ఆజ్ఞలను ఎల్లప్పుడూ మీరుతూ వారు జీవించినటువంటి వారుగా మరి అక్కడ కనబడుతున్నట్లుగా మనము చూస్తాము. ఆ సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును అని అక్కడ చెప్తున్నట్లుగా చూస్తాం. కాబట్టి ఈ ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క వారి వ్యక్తిగత జీవితాలన్నీ కూడా వారి ఇష్టానుసారంగా ప్రవర్తించి ఆఖరికి మరణమునకే వారు చేరినట్లుగా మనము చూస్తాము. కావున ఏది సరి అయినది అని తెలుసుకొనుటకు దేవుడు మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించాడు. ప్రభువుల వారు చెప్పినటువంటి మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. కాబట్టి నేనే మార్గమును అనేటటువంటి విషయము మనకు తెలిసినప్పుడు ఆ క్రీస్తు ఆ మార్గములో మనల్ని మనము నడవడానికి, ఆయన యొక్క మార్గములను అనుసరించడానికి మనము ప్రయత్నము చేయవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము. ఎందుకొరకనగా ఆ మార్గము సరి అయినదో కాదో తెలుసుకోవాలి అని అంటే లోకములో ఉన్నటువంటి ప్రజలను కాదు, కానీ మన సృష్టికర్త అయినటువంటి దేవునిని ఒకసారి అడిగి తెలుసుకోవాలి, ఒకసారి ప్రార్థించాలి. ఆయనతో సహవాసము మనము చేసినట్లయితే ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన మన జీవితములలో ఉండకుండా మనము ముందుకు కొనసాగేటటువంటి వారముగా మనం ఉంటాము. అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడుతున్న మాట, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని అంటాడు. కాబట్టి స్వబుద్ధి అనేటటువంటిది అందరికీ ఉంటుంది, దేవుడిచ్చినటువంటి జ్ఞానము ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అన్ని విషయములలో ఇది పనికిరాదు అనేటటువంటిది జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి దేవుని ఎదుట తిరుగుబాటు చేసినటువంటి ఇశ్రాయేలు ప్రజల వలె మరి ఈనాటి ప్రజలమైనటువంటి మనము కూడా తిరుగుబాటు చేయవారముగా ఉండక, మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, మన ఎదుట కనబడినదంతయు యుక్తమైనదిగా ఎంచక దేవుని యందు మనము జీవించవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.